నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తున నినాదాలు. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోనిదే, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్మూ కశ్మీర్లో భాజపా నేత కాల్చివేత, ఇంటి సమీపంలోనే ఘాతుకానికి పాల్పడ్డ ముష్కరులు. సుశాంత్ కేసులో ముంబై, బీహార్ పోలీసుల మధ్య వివాదం, దర్యాప్తు అధికారిని క్వారంటైన్ చేయడంపై విమర్శలు. కోజికోడ్ విమానాశ్రయంలో 117 గ్రాముల బంగారం పట్టివేత, చెప్పుల్లో దాచి తరలిస్తుండగా స్వాధీనం. రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోని అంశమేనని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం కేంద్రం పరిధిలోనిదా, రాష్ట్ర పరిధిలోనిదా అనే అంశంపై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోనిదంటూ ఇటీవల హైకోర్టులో పివి కృష్ణయ్య అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఆ వ్యాజ్యంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసింది. కమిటీ నివేదికను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. 2015లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ యాక్ట్ 2020 ద్వారా 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. రాజధాని దీక్షా శిబిరంలోని పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విష్ణుప్రియ, రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాజధాని రైతులు గాని మహిళలు గాని సర్వశక్తులు ఒడుతున్నారు. వరుసగా 233వ రోజు కూడా తుళ్లూరులో మహాధర్నా శిబిరంలో తమ నిరసన కొనసాగిస్తున్నారు. అయితే తమకు ఈ 3 రాజధానుల నిర్ణయంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయి, తమ బతుకు, తమ బిడ్డల భవిష్యత్తు ఏం కానుందనే ఆందోళన అయితే వీరిలో సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. అందుకే ఉరితాళ్లు మెడక తగిలించుకొని వినూత్నంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మనతో పాటు తుళ్లూరులో కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? జై అమరావతి, జై జై అమరావతి. ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి, మేము పొలాలు ఇచ్చిన రైతులుగా గుర్తించకుండా అనేక రకమైన మానసిక మాటలతో ఇబ్బంది పెట్టి, ఈ రకంగా మానసిక శోభ పెట్టి ఇంత 233 రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం. మీరు ఎన్వెస్ట్ చేసిన రోజు నుంచి ఒక్క పూట తిని మేము ఇక్కడ కూర్చుంటున్నాం. మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని పలకరించకుండా నానా హింసలు పెట్టి మమ్మల్ని కొట్టించి అరెస్టులు చేపించి ఈ రకంగా చేసి మేము ఆ రోజు మా భూమి రాజధాని కోసమై రాష్ట్రానికి అయ్యి ఇచ్చాము. ఒక మంచి కార్యక్రమం కోసం మా పొలం అడ్డం వచ్చిద్దాం, మా ఎకరం అడ్డం వచ్చిద్దాం, మా అరెకరం అడ్డం వచ్చిద్దామని 55 రోజుల్లో క్యూ పెట్టి మేము ఇంకోళ్ళకి తెలియకుండా ఇచ్చిన పొలానికి ఈరోజు ఇంతమంది మా ఎమ్మడ పడుతున్నారు. మీరు మనుషులా, రాక్షసులా? మీ 150 మంది ఆస్తులు ఎవరికన్నా ఇచ్చారా? రాష్ట్రానికి ఇవ్వండి, రాసివ్వండి. మేము ఈరోజు మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి ఉరి పెట్టుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా మరణానికి మీరే కారణం. జై అమరావతి. అయ్యా, ఉరిదీసే సమయంలోనన్నా మీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. మా రైతులను ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు? మేము చేసిన తప్పేంటి? భూమి ఇవ్వటమే మేము చేసుకున్న తప్ప. అందుకని మేము చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాశామండి, హైకోర్టు వారికి. రాజధాని రైతులకు సంబంధించిన విజ్ఞప్తి, అయ్యా మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ప్రభుత్వాన్ని నమ్మి మా బ్రతుకు తెరువైన వ్యవసాయాన్ని భావితరాల భవిష్యత్తు కోసం
తృణప్రాయంగా త్యాగం చేసిన దానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని మోసపూరితమైన విధానాలతో మానసికంగా చంపటమే కాకుండా ఇప్పుడు మేము భౌతికంగా కూడా బ్రతకటానికి వీలు లేని పరిస్థితులు కల్పించినందువల్ల ఆ మోసాన్ని మేము తట్టుకోలేక మేము స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటున్నాము. దయచేసి మా చావుకు అనుమతి ఇవ్వాలిగా కోరుకుంటున్నాము. జై అమరావతి. అయ్యా నరేంద్ర మోడీ గారు, గవర్నర్ గారు, మీకు మేము చెప్పుకునేది విన్నపం ఒక్కటే. ఉరి తీసేసేటప్పుడు ఖైదీనైనా మీ ఆఖరి కోరిక ఏందని అడుగుతారు. మీరు మాకు అవకాశం కూడా ఇవ్వకుండా 3 రాజధానులకి ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు మీరు ఆమోద ముద్ర వేశారు. మీకు మోడీ గారు మాకు ఇది సంబంధం లేదు, ఎక్కడైనా మార్చుకోవచ్చు మంత్రి గారు అని చెప్తున్నారు. మాకు మీకున్న తెలివితేటలు మా రైతులకు లేవు. మేము అలా ఉన్నట్టయితే కనుక గవర్నర్ గారికి ఆమోద ముద్ర వేస్తారేమో, వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి సంబంధం లేదని తెలుసుకుంటే మేము మా భూములు ఇచ్చేవాళ్ళమే కాదు. మాకు ఆ తెలివితేటలు లేకుండా అందరికీ సమ్మతమే, అందరికీ ఇక్కడ రాజధాని అందరికీ సమ్మతమేనని చెప్పి మా రైతులందరూ మేము భూములు ఇచ్చాము. ఇచ్చిన నేరానికి ఇవాళ ఈ రోజున మాకు ఈ ఉరిశిక్ష వేసుకునే పరిస్థితి మీరు కల్పించారు. మమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద కీడ్చారు. ఈ రకంగా చేశారు. మోడీ గారు మీరైనా ఇక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళి ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. అది మీకు భావ్యం కాదు, అది అసలు మీకు న్యాయమే కాదు. మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి కూడా మీరు ఇలా రైతుల్ని నట్టెట్టు ముంచటం మీకు ఇది ధర్మం కాదు. దయచేసి ఇప్పటికైనా మీరు కల్పించుకొని మా రైతులకి, రైతు కూలీలకి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై అమరావతి. జై అమరావతి. జై జై అమరావతి. నా పేరు కోటేశ్వరి అండి. నేను అతి చిన్న రైతునండి. నాకు ఒక కొడుకు ఒక కూతురు, 2 మనవ సంతతి ఉండారండి. 3 ఎకరాలు మేము గత ప్రభుత్వం వచ్చి అడిగినప్పుడు ఇచ్చాం సార్. మరి ఇచ్చినప్పుడు ఆమోద ముద్ర వేసిన గవర్నర్ గారు ఉండారు, మరి మోడీ గారు ఉండారు. ఆలోచించుకొని చెప్పండి సార్, మేమందరూ ఊరేసుకోవాలా? నేను ఒక్కదాన్ని ఊరేసుకుంటే సరిపోయిద్దా చెప్పండి సార్. మీరు ఆలోచించుకొని మా భూములు ఇచ్చినందుకు మేము మరణ శాసనం బిగించుకోవాలా? మీరు ఆ 3 బిల్లులకి రద్దు చేయటానికి మీరు సంతకం పెట్టారు కాబట్టి సార్ ఆలోచించుకోండి. మేమందరం ఊరేసుకుంటాం, మాకు మరణ శాసనం రాసివ్వండి. అట్లానే మేము మీకు లేఖ పంపిస్తాం, మాకు సంతకం పెట్టండి. గవర్నర్ గారికి అదే చెప్తున్నాం, మోడీ గారికి అదే చెప్తున్నాం సార్. మీరు ఆలోచించుకొని మాకు మా లాస్ట్ కోరిక ఏందో అని అడుగుతారు సార్. మేము అడుగుతున్నాం, మా లాస్ట్ కోరిక ఏందో మీరు తెలియపరచాలని. జై అమరావతి. జై జై అమరావతి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. India's foreign exchange reserves have increased by 56.8 billion in the current financial year, that is in 2021 so far during April to July, to 534.6 billion US dollars as on July 31st 2020, equivalent to 13.4 months of imports. The ratio of foreign exchange reserves to external debt has gone up from 76% at the end of March 2019 to 85.5% at the end of March 2020. Let me now focus on the outlook for growth and inflation. Against this backdrop, the MPC was of the view that supply chain disruptions on account of COVID-19 persist, with implications for both food and non-food prices. A more favorable food inflation outlook may emerge as the bumper Rabi crop harvest eases prices of cereals, especially if open market sales and public distribution offtake are expanded on the back of significantly higher procurement. Nonetheless, upside risks to food prices do remain. The abatement of price pressures in key vegetables is delayed and remains contingent upon normalization of supplies. Protein-based food items could also emerge as a pressure point. High domestic taxes on petroleum products have resulted in elevated domestic pump prices and will impart broad-based cost push pressures going forward. Taking into consideration all these factors, the MPC expects headline inflation to remain elevated in Q2 2021, but likely to ease in the second half, aided by favorable base effects.
As regards the outlook for growth, the MPC noted that recovery in rural economy is expected to be robust, buoyed by the progress in Kharif sowing. Manufacturing firms expect domestic demand to recover gradually from Q2 and to sustain through Q1 21-22. On the other hand, consumer confidence turned more pessimistic in July relative to the preceding round of Reserve Bank's survey. External demand is expected to remain anemic under the weight of global recession and contraction in global trade. Taking into consideration the above factors, real GDP growth in the first half of the year is estimated to remain in the contraction zone. For the year 2021 as a whole, real GDP growth is also estimated to be negative. An early contraction, or rather an early containment of COVID-19 pandemic may impart an upside to the outlook. A more protracted spread of the pandemic, deviations from the forecast of a normal monsoon and global financial market volatility are the key downside risks. The MPC noted that in an environment of unprecedented stress, supporting recovery of the economy assumes primacy in the conduct of monetary policy. While the space for further monetary policy action is available, it is important to use it judiciously to maximize the beneficial effects on the underlying economy. At the same time, the MPC is conscious of its medium-term inflation target. The headline inflation prints of April and May 2020 are obscured by the spike in food prices and cost push pressures. Meanwhile, the cumulative reduction of 250 basis points is working its way through the economy, lowering interest rates in money, bond and credit markets and narrowing down the spreads. Given the uncertainty surrounding the inflation outlook and extremely weak state of the economy in the midst of an unprecedented shock from the ongoing pandemic, the MPC decided to keep the policy rate on hold while remaining watchful for a durable reduction in inflation to use the available space to support the revival of the economy. There are more details available in the MPC's resolution, which will be uploaded immediately after this statement is over. So I would encourage everyone to have a look at the resolution of the MPC, which contains even greater details. Living with the pandemic has improved the way we manage it. Working from home, virtual meetings and contactless transactions. Throughout this traumatic period, one thing has stood out: the indomitable spirit of humanity, the inner conviction that whatever be the challenge, we have the innate resilience to combat them, overcome them and emerge victorious. I continue to be an eternal optimist, and I feel Mahatma Gandhi should inspire us. And in Mahatma Gandhi's words, if our resolve is firm and our conviction clear, it would mean half the battle won. Unquote. తెలుగుదేశం నేత బొండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అందరూ కలిపి చెప్పారని అమరావతి రైతులు 33,000 ఎకరాలు 28 గ్రామాలకు చెందినటువంటి రైతులు భూములు ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో ఎక్కడ ఈ అమరావతి అనే నిర్మాణం పూర్తయ్యి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండిపోతే ఇది ఎప్పటికీ కూడా చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది, పాఠ్య పుస్తకాల్లో కూడా పెడతారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతి కట్టింది ఎవరంటే చంద్రబాబు అని. దాన్ని శాశ్వతంగా చెరిపేయాలని ఒక వ్యక్తి మీద కక్షతో, ఒక పార్టీ మీద కక్షతో, ఒక వర్గం మీద ఉన్న కక్షతో ఇవాళ 5 కోట్ల మంది భవిష్యత్తుని చెడగొడతా ఉన్నారు మీరు. ఇది అమరావతి అనేది 28 గ్రామాలకు చెందినటువంటి వాళ్ళ సమస్య కాదు, లేదంటే భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ ఒక్క సమస్య కాదు. ఇవాళ 5 కోట్ల మందికి అనుకూలంగా ఉన్నటువంటి రాజధాని అమరావతి. దీన్ని మీరు మొట్టమొదటి నుంచి ఆ రోజే
సాక్షి పత్రికలు వేశారు. రోజు పొద్దున్న లేస్తే సాక్షి మీడియాలో, సాక్షి పత్రికలో ఇదే అంశం. 1000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచేశారు. చంద్రబాబు, లోకేష్, లేదంటే పత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, ఇంకొకటి అని పేరు పెట్టి 2 లక్షల కోట్ల అవినీతి జరిగిపోయిందని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుస్తకాలు వేసి పంచి రోజు పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సాక్షి ఛానల్లో చెప్పిన అబద్ధమే పదే 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 చెప్పి ఆ రోజున ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు 14 నెలలు అయింది. ఏమైపోయింది ఇన్సైడర్ ట్రేడింగు? ఏమైపోయింది 2 లక్షల కోట్లు? ఏమైపోయింది 20,000 ఎకరాల భూములు మాఫియా, భూములు మాయా? ఏమైపోయినాయి ఇవన్నీ? ఇవాళ మీరే అధికారంలో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించి అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. మీ దగ్గరే ప్రభుత్వం, మీ దగ్గర ఉంది, యంత్రాంగం మొత్తం మీ దగ్గరే ఉంది, ఏసీబీ మీ దగ్గరే ఉంది, విజిలెన్స్ మీ దగ్గరే ఉంది, సిబిసిఐడి మీ దగ్గరే ఉంది. ఎందుకు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు పదే పదే చెప్పినటువంటి మీరు ఇవాళ మాట ఎత్తట్లేదు? మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లేదు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఆయన పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఆయన తండ్రి గారు ఉన్న పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఈ మధ్యకాలంలో జరిగిన సీక్వెన్స్ కానీ ఈయన కొత్త బంధం మొదలెట్టాడు. ఈయన ఏమనుకుంటున్నాడో అర్థం అవట్లేదు. ఏంటంటే మళ్ళీ ఇంకో 40 గంటల్లో మళ్ళీ ముందు వస్తాను, మీ ముందుకు వస్తాను. మళ్ళీ ఏమొస్తావు? ముందుకు వస్తావు? ఏంటి వస్తావు? వచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేసావు? ఎవరంటే మంత్రులు వచ్చి ఆ రోజు ఈ రకంగా అధికారులు ఎప్పుడు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి ఈ రకంగా మాట్లాడారు అని వెనక ముందు అవి కట్ చేసి ఆయనకి ఏదైతే ఒక వాక్యం ఆ వాక్యాన్ని వచ్చి పెడతాడు ఆయన అందంగా. ఇలాంటి లాజిక్లు, ఇలాంటి మ్యాజిక్లకి ఈయన పేటెంట్. అందరికి తెలుసు, రాష్ట్ర భారతదేశం అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే. మొన్నే ఆయన ఎవరు ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా చెప్పాడు ఏమని, చంద్రబాబు యూఎన్ త్రో లీడర్ అని చెప్పి ఉపయోగించుకుంటాడు, పంపించేస్తాడు అని. రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఈయన అటువంటి నాలుగు పేటెంట్, ఈయన పేటెంట్. ఆయన వచ్చి అంటాడు పెద్ద పేపర్లో వచ్చి ఇవాళ వెనక్కి తోకముడిచారు. ఏంటి తోకముట్టం? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదైతే మాట ఇచ్చామో మాట ఇస్తే పని చేయాలనే రీతిలో ఆ నేపథ్యంతో, ఆ పట్టుదలతో ఉన్నది వైఎస్ఆర్సీ పార్టీ. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పుట్టింది ఈ పార్టీ. ఆయన ఎలా అయితే ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఏ కార్యక్రమాలు చేశాడో, ఈ ప్రజా ఉదయాల్లో ఏ రకంగా చిరస్థాయిగా ఆయన స్థానాన్ని సంపాదించాడో ఆ రకంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కార్యక్రమాన్ని చేసి వస్తాడు. అది పేటెంట్ అయ్యారు. వాళ్ళు ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడతారా అని. నీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి. మళ్ళీ మీకు తెలుసు ఆయన బుద్ధి. ఒక్కసారి ఏ మాట మీద నిలబడ్డా?
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భాజపా నాయకుడు సర్పంచ్ సజ్జాద్ అహ్మద్ ఖండేను తీవ్రవాదులు కాల్చి చంపారు. క్వాజీగుండ్ ప్రాంతంలోని వెస్సూల్లో సజ్జాద్ ఇంటి సమీపంలోనే ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చాలా దగ్గర నుంచి సర్పంచ్ను తీవ్రవాదులు కాల్చినట్టు అధికారులు తెలిపారు. స్థానికులు హుటాహుటిన సర్పంచ్ ఖండేను అనంతనాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కుల్గాం జిల్లాలో భాజపా అనుబంధ పంచాయతీ సభ్యుడిని కాల్చిన 48 గంటల్లోనే మరో భాజపా నేతపై తీవ్రవాదులు కాల్పులు జరపడం కలకలం రేపింది. పంచాయతీ సభ్యుడు ఆసుపత్రిలో కోలుకుంటుండగా సర్పంచ్ ఖండే మాత్రం ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి దర్యాప్తు కేసులో ముంబై, బీహార్ పోలీసులకు మధ్య వివాదం కొనసాగుతోంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు ముంబై వెళ్లిన బీహార్ పోలీసు అధికారి తివారీ ఇంకా అక్కడ క్వారంటైన్లోనే కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు విచారణలోనూ తివారీ క్వారంటైన్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పటికీ ముంబై పోలీసుల నుంచి ఇంకా సానుకూలత వ్యక్తం కాలేదని బీహార్ డీజీపీ అన్నారు. దర్యాప్తు కోసం వెళ్లిన అధికారిని క్వారంటైన్లో ఉంచడం అనైతికమని విమర్శించారు. అయితే క్వారంటైన్లో ఉన్న ఐపీఎస్ అధికారి తివారీ మహారాష్ట్ర అధికారులతో ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ల్లో మాట్లాడవచ్చని ముంబై అదనపు మున్సిపల్ కమిషనర్ పట్నా పోలీసులకు లేఖ రాశారు. మరోవైపు కేంద్రం ఆదేశాలతో సుశాంత్ సింగ్ కేసును దర్యాప్తు చేయనున్నట్టు సీబీఐ వెల్లడించింది. ఈ అంశంపై ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వం గానీ ముంబై పోలీసులు గానీ స్పందించలేదు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జూలై 31, 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజిట్ విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి. 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజిట్ పేర్కొంది. గెజిట్ లో శాసన రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. గెజిట్ లో పరిపాలనా రాజధానిగా విశాఖను పేర్కొన్నారు. గెజిట్ లో న్యాయ రాజధానిగా కర్నూలుని పేర్కొన్నారు. కేంద్రం బాబు చూసావా ఇది? బాబు చంద్రబాబు నాయుడు గారు చూడండి. ఎందుకంటే ఏదైనా సరే ఏదైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి, ప్రజల తాలూకు ఆలోచనలు లోబడి, ప్రజా శ్రేయస్సుకు లోబడి ఆ ప్రాంతాల అభివృద్ధి ఆలోచనలు పరిగణలో తీసుకొని కార్యక్రమాలు చేయాలి. నువ్వు చేసిందేంటి? నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ దోపిడీ కోసం, నీ సామాజిక అభివృద్ధి కోసం, నీ వ్యక్తిగతంగా కోట్లాది కోట్లు వచ్చి నీ సంపాదన కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? ఎవరంటే బొత్స గారు చెప్పారు ఆ రోజు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి అమరావతి రాజధాని ఇవ్వలా కాదని ఎవరు చెప్పారు? ఇవ్వరా? శాసన రాజధానిగా చెప్పారు కదా, కాదని ఎవరు చెప్పారు? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాము, 3వ రాజధాని. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పాము, కాదని ఎవరున్నారు? జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాము, కాదా? ఏంటి నీ తాలూకుది? ఇవాళ పత్రికలో చూశాను. నా ఎమ్మెల్యే, నాకు తెలుసు నువ్వు ఎమ్మెల్యేలే కాదు, నీ ఎమ్మెల్యేని, నీ ఎంపీని, నువ్వు అందరూ వదిలేస్తావు. ఎందుకంటే నీకు కావాల్సింది నీ స్వార్థం, నీ ఆస్తులు, నీ తాలూకా సమాజం వరకు దానికి ఎలా సంపాదించుకోవాలి, ఏ రకంగా చేయాలి, దానికోసం ఎవరినైనా తాకట్టు పెట్టేస్తావు, ఎవరినైనా పథకం పెట్టేస్తావు, ఎవరినైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా చంపేసి ఇచ్చారు. ఈ 13 జిల్లాల్లో నేను ఈ కార్యక్రమం చేశాను, 5 సంవత్సరాల్లో ఒక మంచి కార్యక్రమం చేశానని చెప్పు. లేదు, ఈ రాష్ట్రంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఈ వర్గానికి ఒక మంచి కార్యక్రమం చేశాను, వాళ్ళని నేను వెన్నుదన్ను ఉన్నాను అని చెప్పు. మహిళలకు కానీ, రైతులకు కానీ, లేదా యువకులకు కానీ, సామాజిక పరంగా చూసినా సరే ఇగో ఈ కులానికి కానీ, లేదు ఈ మతానికి కానీ నేను చేశానని చెప్పు. నువ్వు
నేను దీనికి పేటెంట్ అని చెప్పండి, ఎందుకు చెప్పలేకపోతున్నావు? గత ఎంతకుముందు చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పక్కన పెట్టు, గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమం చెప్పు. లేదే. పెద్ద పుట్టింగ్లోకి వచ్చి హైదరాబాద్లో కూర్చొని జూముల్లో కూర్చొని అన్నా ఎవడైనా ఇంకెవడైనా మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తారా చెప్పండి? నువ్వు వదులుకోక్కర్లేదు. నీ డబ్బు కోసం, నీ స్వార్థం కోసం, నీ ధన ఆర్జన కోసం నువ్వు వదులుకోక్కర్లేదు. నీ ఎమ్మెల్యేలను వదిలేస్తారు. మొన్న ప్రకటన చేశాం, గెజిట్ విడుదల చేశాం. త్వరలోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయబోతున్నాం. మిగతావి కూడా చేయబోతున్నాం. అమరావతిని కూడా సైమల్టేనియస్గా మేము డెవలప్ చేస్తాం అని చెప్పాం.